అందరికీ నమస్కారం. ఈనాటి ధ్యాన యువ పత్రిజీ ఆరాధనోత్సవాలు స్పెషల్ కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు గత 30 సంవత్సరాలుగా కలలు కన్నారు, అందరికి అందించారు. నేటి యువత అంతా, విద్యార్థులంతా ధ్యానం చేస్తే ఫ్యూచర్లో ఒక జగద్గురువులుగా ఎదుగుతారు అని కలలు కని చిన్ననాటి నుండే ధ్యానం అని 18 ఆదర్శ సూత్రాలు ఏర్పాటు చేశారు. ఆ స్ఫూర్తితోనే ధ్యాన యువ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. పత్రిజీ ఆరాధనోత్సవాలు ఈరోజు 10th నుండి 25th వరకు 15 రోజులు కంటిన్యూగా మనం జరుపుకోబోతున్నాం పిఎంసిలో. మిత్రులారా, వారి యొక్క కాన్సెప్ట్స్ ఏంటివి, వారు ఏం చెప్పారు, వారి చెప్పిన విషయాల్ని ఆచరించిన యువత ఎవరెవరు ఏ విధంగా ఎదిగారు అనేది మనం ఈ 15 రోజులు తెలుసుకుందాం. సో ఈనాటి కార్యక్రమంలో మొదటి రోజు విజన్ టు విక్టరీ అనేటువంటి అద్భుతమైన విషయం తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి ఒక యువకుడిగానే ధ్యాన సాధన ప్రారంభించి ఒక లెక్చరర్గా ఎదిగి ప్రస్తుతం క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్గా ఎన్నో అద్భుతమైన ఎనర్జీ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు హోలిస్టిక్ హెల్త్ మీద కూడా వర్క్షాప్స్, సెమినార్స్ ఇస్తున్నారు. ఎన్నో ప్రోడక్ట్స్ని కూడా వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఒక గ్రేటెస్ట్ పిరమిడ్ యంగ్ మాస్టర్ వారు. సో వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. వారే సిద్ధ, క్వాంటమ్ ఎనర్జీ స్పీకర్. నమస్కారం నమస్తే సిద్ధ. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, విజన్ టు విక్టరీ. ఓకే, అసలు అల్టిమేట్. ఏమిటి పత్రిజీ విజన్? మనందరికీ విజన్ అంటే వింటున్నాం, యాజ్ ఏ కోచ్గా, ట్రైనర్గా వింటున్నాం, చెప్తున్నాం. పత్రిజీ విజన్ ఏంటి? సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోయే ముందల పత్రిజీ ఆరాధనోత్సవాలలో నేను కూడా పాలు పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి రోజు ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. సో మన యొక్క అందరి గురువు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారిని ఒక్కసారి స్మరించుకుంటూ ఆయన ఆశీస్సులు ఈ ప్రపంచం మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆయన విజన్ అనేది అద్భుతమైనది. అయితే ఆయన విజన్ గురించి మనం తెలుసుకునేటప్పుడు వ్యక్తుల్ని 2 రకాలుగా విభజించాలి. ఒక విజన్ ఉన్న వ్యక్తులు 2 రకాలుగా ఉంటారు. అంటే మామూలు భౌతిక లక్ష్యాలను కలిగి ఉన్న వాళ్ళకి విజన్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి రెండో రకం, అండ్ మన పత్రి సార్ లాంటి వాళ్ళు, మహానుభావులు అంటాం, వీళ్ళకి ఒక విజన్ ఉంటుంది. వాళ్ళ విజన్ ఏంటంటే, జనరల్గా విజన్ అంటే సింపుల్గా ఏంటంటే నాకేం కావాలనో స్పష్టంగా తెలియటం అనేది విజన్. అంటే యూ కెన్ విజువలైజ్ ఇట్ ఒకదాన్ని. అయితే పత్రిజీ గారు ఏంటంటే తను ఏమి ఇవ్వాలో దానికి స్పష్టంగా తెలియడం అనేది విజన్. ఏం అందివ్వాలి ఈ ప్రపంచానికి. మహానుభావుల యొక్క లక్ష్యం ఏంటంటే ఏమి ఇవ్వాలనుకుంటారు, మామూలు వాళ్ళది ఏం కావాలి అనుకుంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అల్టిమేట్. సో పత్రిజీ గారికి ఏంటంటే ఏమి ఇవ్వాలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ ప్రపంచానికి వారు ఏం అందించాలి, ఈ ప్రపంచానికి ఏం అందిస్తే ఈ ప్రపంచం కాన్షియస్ అంటే తన యొక్క చైతన్యాన్ని విస్తరింపజేసుకుంటుంది. ప్రతి మానవుడి యొక్క చైతన్యం అనేది వృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో, ఒక విజన్తో ఇక్కడ రావడం జరిగింది. సో పత్రిజీ గారు కొన్ని అంటే వయసులో ఉన్నప్పుడు మీలాగా అంటే జనరల్గా మామూలు భౌతికంగానే కొన్ని భౌతిక జీవితాలు, భౌతిక అనుభవాలను అనుభవిస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు ఆయన జీవితాన్ని మారుస్తుంటాయి. ఎవరి జీవితంలో అయినా కానీ కొన్ని సంఘటనలనే మారుస్తూ ఉంటాయి. ఆ మార్చే క్రమంలో పత్రిజీ గారు ఏమనుకున్నా అంటే ధ్యానం అనేది ఆయనకు పరిచయం అవ్వటం, ధ్యానంలో అనేక రకాల అనుభవాలు రావటము, ఆ అనుభవాల ఆధారితంగా ధ్యానం అనేది ఈ ప్రపంచానికి అందించాలి అనేసి అప్పుడెప్పుడో గౌతమ బుద్ధుడి యొక్క సంకల్పాన్ని, అంటే అంత విస్తృతంగా గౌతమ బుద్ధుడి తర్వాత ఈ ప్రపంచానికి అంత విస్తృతంగా ధ్యానాన్ని, శాకాహారాన్ని పరిచయం చేసే అంత గొప్ప విజన్ కలిగి ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే పత్రిజీ గారండి. వారు కూడా ఒక యువకుడుగానే ఇవన్నీ చేశారు. నవ యువకుడుగా ఉన్నప్పుడే ఈ జ్ఞానం అంతా తీసుకున్నారు. అందుకని పత్రిజీ గారు ఏంటంటే చిన్న వయసులోనే, అంటే యువకుడుగా ఉన్నప్పుడు ఉంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆయన ప్రపంచానికి అందివ్వటానికి. అంటే అందుకనే ఉదయించే సూర్యుడు తయారు కావాలి మనకి, అస్తమించే సూర్యుడితో పెద్దగా ఏముంది. 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి మనం ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చామనుకోండి, ఈ ప్రపంచానికి వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మా అయితే వాళ్ళకు కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన విజన్ ఏంటంటే తనకు తానే కాకుండా ప్రపంచానికి కూడా వెలుగునివ్వాలి, ఆ వెలుగు ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా అందించాలనే ఒక గొప్ప విజన్ తోటి అతను ఒక బ్రహ్మాస్త్రాన్ని, అంటే తన యొక్క సంకల్పం అనే బ్రహ్మాస్త్రాన్ని తీసుకునేసి ఈ ప్రపంచంలోకి వచ్చారు. సో ఈరోజు నేను మీరు ఆయన విజన్లో భాగమే, ఆయన లక్ష్యంలో భాగమే.
ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు నాకు తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ఎంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు, ఆయన విజన్ని ఎంత గొప్పగా ముందర తీసుకెళ్తున్నారు. పత్రిజీ ప్రస్తుతం అయితే యూత్ అద్భుతంగా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో యువత ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే నేను చెప్తున్నాను, ఒక వ్యక్తికి ఒక విజన్ ఉంటే ఆ విజన్ అనేది ఎంత విస్తృతంగా ఉంటుంది, ఎంత ప్రభావవంతంగా ఉంటుంది, ఎన్ని పరిస్థితులను ఎంతమంది జీవితాలని మారుస్తుంది అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. అందుకే విజన్ టు విక్టరీ. రైట్. విజన్ కి ధ్యానం అనే శక్తి తోడైతే ఇంకా అద్భుతమే కదా. మామూలు విషయం కాదు అది. రైట్. మీరు పత్రిజీ విజన్ కి ఎప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు? నేను పత్రిజీ విజన్ అనేది నా అనుభవంలో యాక్చువల్గా నేను ఆయన ఒక సంకల్పంలో భాగంగానే నేను ఉన్నాను. ఈ ప్రపంచంలోకి నేను వచ్చానేమో మేబీ. అయితే మొదటి నుంచి కూడా నాకు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇంట్రెస్ట్ అండి జనరల్గా. కానీ ఆధ్యాత్మిక ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళకు ఒక పరిమితమైన విషయాలను మాత్రమే చెప్పేవాళ్ళు. ఓకే, ఇది చేయండి, అది చేయండి, ఇలా ఉండండి అనేది. సో పత్రిజీ గారి కాడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ విస్తృతం అయిపోయింది. అంటే నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో, నువ్వు ఇది చేసుడు కాదు, ఏది చేయనో నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు అంటూ ఒక అంటే ఇది ఏది కరెక్టో తెలుస్తుంది. పత్రిజీ గారు ఏంటంటే ఆయన కరెక్ట్ అయింది చెప్పలేదు, ఏది కరెక్టో తెలుసుకోమన్నాడు. దానికి మార్గం ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే అది ఏది కరెక్టో తెలుసుకోవడానికి అవలంబించాల్సిన మార్గమే ధ్యానం. అది ఎంత గొప్ప స్వేచ్ఛ అండి. అంటే ఎంత స్వేచ్ఛ కానీ ఎక్కడైనా దొరుకుతుందా మనకి? నా కాళ్ళు పట్టుకో, నా చుట్టూ తిరుగు, నాకే ఇవ్వు, నాలాగానే ఉండు, నువ్వు నేను నాలాగానే తయారవు, నా శిష్యుడుగానే జీవించు, ఓకేనా, నా ప్రపంచంలో నా మాటలు ఏవి అనే ఒక అద్భుతమైన అంటే ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఇంత విస్తృతంగా, ఇంత స్వేచ్ఛాయుతంగా, ఇంత అద్భుతంగా మనకి ఇలాంటి జ్ఞానాన్ని పంచి, ఓకే నువ్వు నీకేదైతే నీ ఆత్మ నీకు తెలుస్తుంది, నీ ధ్యానంలో నువ్వు కనుక్కుంటావు, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీకు తెలుస్తుంది. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ని పట్టుకునేసి నువ్వు ప్రయాణం చేయనేసి చెప్పిన వాళ్ళు ఏ గురువైనా ఉన్నా అంటే అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారండి. అల్టిమేట్ ఇట్ ఈస్ రియలీ ట్రూ. ప్రతి యువతకి, ప్రతి విద్యార్థికి కంట్రోలింగే తెలుసు చిన్నప్పటి నుండి. అంటే స్కూల్లో కంట్రోలింగ్, ఇంట్లో కంట్రోలింగ్, యువతకు ఎన్నో కంట్రోలింగ్, ఎన్నో ప్రోగ్రామింగ్స్. అన్నిటి మధ్యన నిన్ను నువ్వు తెలుసుకో, అంతా నీకు తెలుసు అనే ఒక్క పదం మనకు ఎంత అసలు ఊపిరి పోసిందో. అవును సరే కదా. ఫ్రీడమ్ అనేది కోరుకున్న ప్రతి ఒక్కరూ పిఎస్ఎస్ఎంలో ఉన్నారు, వస్తారు, సాధన చేస్తారు. ఆ సాధనని 10 మందికి పంచుతున్నారు. రైట్. ఇప్పుడు ఆయన విజన్లో భాగమే అండి ఇదంతా కూడా. సో ఒక మనిషి ఒక విజన్ని క్రియేట్ చేసుకున్నా అంటే ఇప్పుడు కళ్ళు మూసుకోగానే నేను ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి, ఈ ప్రపంచానికి ఏం చెప్పాలి అని తెలుస్తుంది అనుకోండి, ఈజ్ అ విజనరీ. అంటే తర్వాత ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 10 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నప్పుడు ఇప్పుడు మనం ఎలాంటి సంకల్పం తీసుకునేసేసి ఈ ప్రపంచానికి అందిస్తే అక్కడ ఉండే ప్రమాదాలు కానీ అక్కడ ఉండే విషయాలను కూడా మనం మార్చగలుగుతాము. అండ్ ప్రపంచం ఏదైతే ముందరకు వెళ్తూ ఉంది, ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ముందరకు వెళ్తుంది. అసలు పత్రిజీ గారు నాకు ఆశ్చర్యం వేస్తుందంటే కరెక్ట్ సమయంలో పుట్టారు. ఎందుకంటే మనం చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నాము. స్వతంత్రం ఫిజికల్గా అయితే వచ్చింది, అన్ని ఆత్మ సంఖ్యలో ఉన్న టైంలో వచ్చేది. ఆయన గొప్ప విషయం ఏంటంటే, ఆయనకు ఎంత గొప్ప విషయం అంటే ఎంత ప్రపంచానికి ఎంత పర్ఫెక్ట్గా అందించారంటే ఈ రోజున్న టెక్నాలజీ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనుషుల్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే మనిషి టెక్నాలజీకి బానిసైపోతున్నాడు, ఒక రోబోలాగా తయారైపోతున్నాం, మనం కూడా ఒక యంత్రంలాగా తయారైపోతున్న ప్రపంచం. ఆ ప్రపంచంలో ఇప్పుడు కాపాడగలిగే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ధ్యానం అండి. ఎందుకంటే అంతకుముందు వ్యక్తుల ద్వారా కంట్రోల్ చేయబడేవారు, అవును, వ్యక్తులకు బానిసలుగా బతికేవారు, అవును. ఇప్పుడు టెక్నాలజీకి బానిస కాబోతున్నారని ముందే చూసిన విజనరీ ఆయన. వావ్. దానికి విరుగుడు ఏమిటంటే ధ్యానం అండి. ధ్యానం చేస్తేనే నువ్వు సంఖ్యల నుంచి బయటపడతావు, అంతే. ఎవరికి బానిస కాదు, అవసరం లేదు, ఎవరు నీకు బానిస కాదు. ఇంకొక విషయం అంటే ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే మనం ఉపయోగించుకుంటాము. ధ్యానం చేసినప్పుడు ఏం తెలుస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. ధ్యానం చేసినప్పుడు ఏమొస్తుంది, అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్, సెల్ఫ్ కంట్రోల్ మనం టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకోకుండా, ఆ లోకంలో మునిగిపోకుండా. ఈరోజు చూడండి మనమంతా కూడా అంటే చాలామంది యూత్ అంతా కూడా ఆ టెక్నాలజీలకు మునిగిపోయేసేసి కొంతమంది సైకోల్లాగా లేకపోతే రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎప్పుడూ లేనంత సైకలాజికల్ ఇబ్బందులు ఇప్పుడు ఉన్నాయి ప్రపంచానికి. ఎస్, ట్రూ. అంటే ధ్యానంలోకి రాకముందు ఎంతో మంది మన దగ్గర ప్రస్తుతం ధ్యానం చేస్తున్న యంగ్ మాస్టర్స్ కూడా అలా ఫేస్ చేసిన వాళ్ళే ధ్యాన సాధన చేసి బయటకు వచ్చారు.
అవునండి, అలా 100% వాళ్ళే కదా ఇప్పుడు అలాంటి ఫేస్ చేసిన వాళ్ళే కదా ఈ రోజంతా విస్తృతంగా ప్రచారం Yes, చేస్తున్న ప్రపంచానికి yes, అందిస్తున్నది. yes. సో అద్భుతమైంది కదా. మరి ఒక మనిషి యొక్క విజన్ ప్రపంచాన్ని ఇంత ప్రభావితం చేస్తుంది అంటే అలాంటి వ్యక్తులు పత్రిజీ లాంటి వాళ్ళు ఒక 100 మంది విజన్ ఎలా పనిచేస్తుంది చెప్పండి. వా, ఇప్పుడు అట్లాంటిది కోట్ల మంది. ఇప్పుడు మనకి ప్రతిసారి వేసిన ఒక మొక్క అది అంటే అవి అంతా కూడా పంట అయిపోయేసేసి అది చెట్లు అయిపోయేసేసి ఎన్నో ఫలాలుగా మారి ఎన్నో విత్తనాలుగా మారిపోయేసేసి ప్రపంచం మొత్తం విస్తరించడం, ఆయన ఒక విజన్ని ముందర తీసుకెళ్ళడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. ఇది ఎప్పుడు కూడా సాగుతూనే ఉండాలి. ఆయన విజన్ ఆయన భౌతికంగా లేకపోయినా కానీ ఖచ్చితంగా ఆయన విజన్ అనేది ఈ ప్రపంచం మీద ఎప్పుడూ ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. ఎన్నో 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 మనుషులలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకి పరిష్కారం చూపించబోతుందండి. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ పత్రిజీ. సూపర్, అల్టిమేట్. ఇప్పుడు చెప్పండి, అసలు యువతకి ప్రస్తుతము నేటి యువతకి ఏమి విజన్స్ ఉన్నాయి? ఇప్పుడు ధ్యాన సాధన, శాకాహారము, పిరమిడ్ పవర్ని పత్రిజీ అందించిన ఈ 3 టూల్స్ని వాడితే ఆ విజన్ ఎలా రిఫైన్ అవుతుంది? ఖచ్చితంగా అండి. పత్రిజీ గారు ఇచ్చిన దాన్ని మనము మన విజన్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ పత్రిజీ గారిని మనం ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఆయన ఈ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశారో మనము కూడా మనకున్న పరిమితులలో మనకున్న శక్తి సామర్థ్యాల మేర మనం ఈ ప్రపంచానికి ఎలా ఇవ్వగలుగుతామనేది ముఖ్యం. సో పత్రిజీ గారి యొక్క గొప్ప విషయం ఏమిటంటే అండి, ఆయన ఎప్పుడూ కూడా కావాలి అనుకోలేదు, ఇవ్వాలి అనుకున్నాడు. ఫస్ట్ థింగ్ ఇది ఇవ్వాలి అనుకున్నాడు. అంటే ప్రపంచానికి నేను ఏమిస్తే బాగుంటుంది అనేసి. గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో గొప్ప ఆలోచన ఏంటంటే ఇస్తే వస్తుందండి. అది ఈ భూమి మీద అత్యంత గొప్ప ఆలోచన అంటే ఇస్తే వస్తుంది. అయితే అత్యంత వరస్ట్ థాట్ ఏంటంటే తెలుసా, వస్తే ఇస్తా గార్బేజ్ థాట్. ఓకే. అయితే మనకి గొప్ప విషయం ఏంటంటే మన పత్రిజీ గారు ఇస్తే వస్తుంది, ఎలా వస్తుందో చూపించిపోయారు లైవ్గా. నేను ఇస్తే ఈ ప్రపంచం నాకు ఏమిస్తుంది, ఎలా వస్తుంది ఈ ప్రపంచం ఎలా ప్రభావితం అవుతుందో చూపించారు. అంతకన్నా గొప్ప ఇన్స్పిరేషన్ ఏముందండి. కాబట్టి నేటి యువత ఇవ్వాలి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉండాలనుకున్నారో నేనేమి ఇవ్వగలను అనే దగ్గర నుంచి మొదలెట్టాలి. ఈ దేశానికి నేను ఇవ్వగలుగుతాను, ఏమి ఇవ్వగలను, ఈ విశ్వానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను, నా కుటుంబానికి నేనున్న కంపెనీలో నేను ఇవ్వగలుగుతాను, బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతాను అనే దాన్ని కనుక స్టార్ట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఆశించడము, తర్వాత ఒక విక్టిమ్ మెంటాలిటీలో తయారైపోయాం. అంటే గవర్నమెంట్ నాకేమిస్తుంది అనేసి ఆలోచనతో ఉన్నాం. నా కంపెనీ ఏమిస్తుంది, తర్వాత మనకి పెన్షన్ లాంటిది అంటే 2000 3000 వస్తే చాలా, అంటే నాకు వాళ్ళే ఏమిస్తారు వీళ్ళేం వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ఏమొస్తుంది, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆలోచన నాకు ఏమొస్తుంది, ఏ కంపెనీకి పోతే ఇంకెక్కువ ఏమొస్తుంది. అట్లా ఏమైపోయిందంటే మనం ఒక మంచి హై లెవెల్ కాన్షియస్నెస్ నుంచి లో లెవెల్ కాన్షియస్కి వెళ్ళిపోతున్నాము. రైట్. ఇప్పుడు ధ్యాన సాధన యువతకి ఇది అలాంటి యూటర్న్ తీసుకోవడం. ప్రతిసారి మనకి ఏమిచ్చారు అంటే అద్భుతమైన విషయం ఏంటంటే నీకు ఇస్తే వస్తుందని చెప్పారు. విషయం ఇవ్వటం వల్ల ఈ ప్రపంచం అనేది అద్భుతంగా మారుతుందని చెప్పారు. అంటే ఫస్ట్ ధ్యానానికి సమయం ఇవ్వాలి, ధ్యానానికి సమయం, వాళ్ళ సాధనకి సమయం ఇస్తే, వాళ్ళు స్వాధ్యాయం చేయడానికి సమయం ఇస్తే, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడానికి సమయం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వడం స్టార్ట్. ఏదైతే కావాలో అదంతా వస్తుంది, వాళ్ళ లక్ష్యాలన్నీ కూడా ఇవ్వగలుగుతారు అండ్ ఆ జ్ఞానం అనేది ప్రపంచాన్ని కూడా అందించగలుగుతారు. సో తీసుకునే స్టేజ్ నుంచి ఇచ్చే స్టేజ్కి వెళ్ళడానికి ధ్యానం చాలా చాలా ఉపయోగపడుతుంది. వావ్. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం ఉంటుందండి. అంటే ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఒకళ్ళు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటారు. రకరకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులు అంతా ఉంటారు. సో ఈ ఆలోచన ఉన్నంత వ్యక్తులు కూడా ధ్యానము, స్వాధ్యాయము, శాకాహారము, తర్వాత ఈ యొక్క ఆలోచనలతో అంటే పత్రిజీ గారు ఇచ్చిన ఆలోచనలు కనుక కరెక్ట్గా వాళ్ళ లక్ష్యాలకి వాళ్ళ యొక్క జీవితాశయాలకు కనుక అప్లై చేయగలిగితే, సో ఇది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అండ్ మానసిక ప్రశాంతత వస్తుంది. ఎంతో క్రియేటివ్గా, ఎంతో ధ్యానం చేసేవాళ్ళు ఎంతో ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు. అండ్ తర్వాత స్వాధ్యాయం చేసే వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది, విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, వైడ్ స్కోప్, బిగ్ పిక్చర్ చూడగలుగుతారు, చాలా పెద్ద పిక్చర్ చూడగలుగుతారు. వాళ్ళకి చాలా గొప్ప విజన్ చేయగలుగుతారు. అంటే పుస్తకాలు అనేది మనకి మంచి మంచి విజన్స్ ఇవ్వగలుగుతాయి వాళ్ళు. ఎందుకంటే ఒక పుస్తకం రాసిందంటే ఆయనకి ఎంతో గొప్ప విజన్ ఉంటేనే ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా పట్టుకొనేసి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చాడు. కాబట్టి స్వాధ్యాయం చాలా ముఖ్యం. తర్వాత సజ్జన సాంగత్యం, గొప్ప వ్యక్తులతో మాట్లాడటం ఎంత గొప్పదండి. 3
ఎంత గొప్ప విషయాలు చూడండి, సింప్లిఫై చేశారు చూడండి. చాలా ప్రపంచ- simplify. అసలు ఇంతకన్నా సింప్లిఫికేషన్ అనేది ఎక్కడ లేదు అంటే ఆచరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది కారణాలు చెప్పుకోవడం తప్పితే ఇబ్బంది ఎక్కడ లేదు. వండర్ఫుల్ సిద్ధ. సో యువత వాళ్ళు ఎలాంటి విజన్ ఉంటే విక్టరీ వరకు వెళ్తారు. అందరికీ విజన్ ఉంటుంది, కొంతమందే విక్టరీ సాధిస్తున్నారు. సో దీనికి చెప్పండి ఇక. యాక్చువల్గా అందరికీ విషన్ ఉంటుంది అన్నది కూడా కరెక్ట్ కాదు సార్. అంతేనా? అందరికీ విషన్ ఉండదు. అందరి గోల్ ఉంటుంది. అంటే చాలా మందికి ఏంటంటే ఉద్యోగం చేద్దామనో లేకపోతే ఏదైనా వ్యాపారం చేద్దామని అంటే తెలుస్తుంది జనరల్గా. అది లక్ష్యాలు. ఇప్పుడు విజన్లో ఏముంటుందంటే స్పష్టత ఉంటుంది. ఓ ఇవన్నీ లక్ష్యాలు, నాకు ఇది ఇవన్నీ కావాలి కూడా అది goal. కావాలి. అంటే ఇప్పుడు గోల్ని విజువలైజ్ చేయగలిగితే విజన్ ఉంటుంది. ఓ వావ్, గోల్ని ఎలా ఉంటుందో విజువలైజ్ చేయగలిగితే అది విజన్. ఎస్. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము రాజమౌళి సినిమా స్టోరీ ఎవరో చెప్పానుకోండి, ఇలా చేస్తే బాగుంటుంది అనేది, ఈ కెన్ విజువలైజ్ ఇట్. ఓకే, ఇలా ఉండాలి, బాహుబలి ఇలా రావాలి, లేకపోతే అట్లా జరగాలి, కల్కి ఇలా రావాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్లో మనకి విజన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ విజన్ ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు భవిష్యత్తును ఊహించగలుగుతారు. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం జనరల్గా శ్రీనివాస రామానుజన్ తీసుకున్నాను, ఇలా కళ్ళు మూసుకుంటే ఈ నోస్ దట్ ఎవ్రీథింగ్, ఆయన చూస్తాడు, కళ్ళ ముందరనే చూడగలుగుతాడు. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కనిపెడతారు. చూడగలుగుతాడు, ఎక్కడ చూడగలుగుతాడు అంటే దట్ ఈస్ దట్, అంటే మన మెంటల్ స్క్రీన్ మీద చూస్తాడు. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ చాలా క్లారిటీ ఉండాలి ఒక వ్యక్తికి. రైట్. అలా అంత క్లారిటీ మెయింటైన్ చేయాలంటే యువత ఏం చేయాలి? ఎంత క్లారిటీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలండి. నెంబర్ 1 ఫస్ట్ మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే ధ్యానము తన యొక్క చైతన్య స్థితిని ఇంప్రూవ్ చేస్తుంది, అవేర్నెస్ని పెంచుతుంది. ఓకే. తనలో మ్యాక్సిమం నన్ను ఏం చేయాలో అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ చాలా మంది తెలియదు. దాదాపు ఒక 3% 4% ఆఫ్ పీపుల్ ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకొని బతుకుతున్నారు. మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళ లక్ష్యాల కోసం, వేరే వాళ్ళ జీవిత ఆశయాల కోసం వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సో ప్రతి మనిషి కూడా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇది. తర్వాత స్పష్టమైన లక్ష్యంతో పాటు ఫస్ట్ ధ్యానం చేయాలి. ఒకవేళ ఆ క్లారిటీ కూడా లేదనుకోండి, స్పష్టత కూడా లేనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయడం ద్వారా తన యొక్క చైతన్య స్థితిని ఇంప్రూవ్ చేసుకునేసి తన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఓకే, నేను ఎందుకు వచ్చాను, ఏ ఉద్దేశం కోసం వచ్చాను, అండ్ నేను ఏం చేయాల్సిన అవసరం ఉంది, నేను ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి, ఈ విశ్వానికి నేను ఏమి ఇవ్వాలి అనే వాళ్ళకి ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత నుంచి ఒక ఊహ అంటే విజన్ అంటే ఓకే 5 సంవత్సరాల తర్వాత ఇలా ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది, ఒక 15 సంవత్సరాల తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది అనేది విజువలైజ్ చేయగలుగుతారు, విజన్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. సో మనం ఒక అంటే సింప్లిఫై చేసుకుంటే భౌతిక తలంలో ఏదైనా సక్సెస్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావాలంటే ఒక కోర్స్ నేర్చుకుంటాం. కోర్సు నేర్చుకున్న తర్వాత నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనేసి ఒక క్లారిటీ ఉండాలి కదా. అంటే ఏదైనా డిగ్రీ వచ్చిన తర్వాత క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు నేను ఇది ఏం కావాలనేసి క్లారిటీ ఉండాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఏ క్లారిటీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఫస్ట్ ధ్యానం చేయండి. ఒకవేళ క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది, ఇంకా 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 ఇంప్రూవ్మెంట్ కోసం, ఇంకా మంచి అద్భుతమైన స్థితి కోసం ధ్యానం చేయండి. ఇప్పుడు మీరు మంచి స్థితిలోనే ఉన్నారు, ఓకేనా, ప్రశాంతత కోసం, ఆనందం కోసం, ఓకేనా, ధ్యానం చేయండి. అంటే వచ్చే హర్డిల్స్ ని కూడా తట్టుకోగలిగేలాగా ఉండాలి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే అంటే ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత సమస్యలు ఉన్నాయి, సమస్యలను పరిష్కరించుకోవడంలో ధ్యానం ఉపయోగపడుతుంది. సమస్యలను పరిష్కరించుకోవడంలోనే కాకుండా సమస్యలను రాకుండా చేయడంలో కూడా ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే ముందుగానే గుర్తిస్తారు. అదే విజనరీకి ఉన్న గొప్పతనం ఏంటంటే రాబోయే సమస్యలను ముందుగానే గుర్తించేసేసి ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయాలు అలా ఉంటాయి. అంటే ఆ యొక్క సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందనేసి. సేమ్ పత్రిజీ గారు చూడండి, ఓకేనా, ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంత మూమెంట్ రాలేదు మనకి. ప్రతిసారి తీసుకొచ్చిన మూమెంట్ ఎప్పుడు రాలేదు. ఎందుకు వచ్చింది ఈ మూమెంట్? ఆయన విజన్లోంచి వచ్చింది. ఓకే, ఆయన చాలా విజువలైజ్ అంటే అంటే ఒక స్ట్రాంగ్ విజన్ తీసుకున్నాడు. ఓకే, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత రానున్న ప్రపంచం కొంచెం టెక్నాలజీ వస్తుంది, ఓకేనా, దానివల్ల సెల్ ఫోన్స్తో కానీ, లేకపోతే రేడియేషన్తో కానీ, లేకపోతే రకరకాల సైకలాజికల్ సమస్యలతో బాధపడతారు. ఇప్పుడు ఈ మూమెంట్ రాకపోతే ప్రపంచానికి పెద్ద నష్టం జరుగుతుంది. మానవ చైతన్యం అనేది దిగజారిపోతుంది. ఆ చైతన్యం దిగజారిపోకుండా చూడటమే ఈయన యొక్క విజన్ అండి. ఆ చైతన్యాన్ని ఇంప్రూవ్ చేయడమే నాకు విజన్. ఆ విజన్లో భాగంగానే ఆయన వచ్చారు, ఆ విజన్ని పూర్తి చేస్తున్నారు. అలాంటి శిష్యులను తయారు చేశారు. గొప్ప విషయం ఏంటంటే ఇంకొక విషయం అంటే శిష్యులను కూడా తయారు చేయాలండి, గురువులను తయారు చేశారు. మాస్టర్స్ని తయారు చేశారు. అసలు ఏ గురువు అయినా కానీ శిష్యులను తయారు చేసుకున్నాడు, కానీ ఈ ఒక్క గురువే గురువులను తయారు చేశారు. అంత గొప్ప విజన్ అండి. ఇలాంటి విజన్ నాకు తెలిసి ఎవరికి ఉండదు.
ఒక గురువులను తయారు చేద్దామనే విజన్ అయితే ఎవరికి ఉండదండి. ఎలాంటి స్పష్టత ఎవరికి ఉండదు. ఇప్పటి వరకు మనం వినలేదు. ఎందుకంటే నేను ఎన్నో చూశాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కరెక్ట్ అన్నది కరెక్ట్ 100%. నాకు తెలిసినంత వరకు అయితే ఈ భూమి మీద నాకు తెలిసి ఇలా ఆలోచించే వ్యక్తి అయితే ఎవరు ఉండరు. ఎంత మిరాక్యులస్ థాట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఒక భావాజాలం కానీ విస్తృతం చేయడం అనేది ఖచ్చితంగా నేను చాలాసార్లు చూశాను. వాళ్ళంతా కూడా ఏంటంటే కళ్ళు మూసుకొని అయితే వాళ్ళ చుట్టూ భక్తులు ఉండాలి, భజన చేయాలి, ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. కానీ ఎక్కడ అక్కడ ఆగట్లే, వెళ్తున్నారు వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ సిద్ధానే కదా, నేను ఎనర్జీ స్పీకర్ చిన్న ఉండేసేసి ఆయన పక్కన కూర్చొనేసి ఇలా వింటూ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారనేసి ఉన్న వ్యక్తిని ఈ రోజు మీ ముందులో మాట్లాడటము అండ్ నా మాటలు కూడా కొంతమందిని ప్రభావితం చేయటము. ఓకేనా, నా ఒక పుస్తకం రాసే వరకు రావడం, ఖచ్చితంగా 3 పుస్తకాలు రాయడం జరిగింది. ఒక యువత ధ్యాన సాధన చేస్తే విజన్ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. అవి 2 పుస్తకాలు రాశాను. నేను 3 బుక్స్ రాశాను. 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగాను ఈ రోజు. నేను పుస్తకాలు ఏంటి రాశారు చెప్పండి. నేను క్వాంటమ్ మైండ్ అనేసి ఒకటి రాశాను. థాట్ సైన్స్ అనే ఒక బుక్ రాశాను. చిన్నదా బుక్ ఆఫ్ సక్సెస్ అనేసి ఒక చిన్న పుస్తకం రాశాను స్టూడెంట్స్ కోసం. మరి ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్? ఇది ఎవరి విజన్ అండి? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ఆయన చిన్న వయసులో ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఒక విజన్ క్రియేట్ చేసుకునేసి ఆ విజన్ని ఆయన ఎన్నో హార్డిల్స్, ఎన్నో రకరకాల సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకేనా, చుట్టూ అనేక రకాల, అంటే ఆయన సింపుల్ చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేయరా, ఓకేనా, ఉద్యోగం, ఎంత అద్భుతమైన ఉద్యోగాన్ని వదిలేసేయటం. అసలు అలాంటి సాహసం ఎవరైనా చేస్తారా? ఉద్యోగాన్ని వదిలేసేసేసి భార్య బిడ్డల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేసేసి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక్కోసారి డబ్బులు లేకపోయినా టికెట్ ప్రయాణం చేయడానికి డబ్బులు లేకపోయినా ఆయన విజన్ కోసము ఎన్ని హార్డిల్స్ ఫేస్ చేసేసి ఈరోజు మనలాంటి వాళ్ళని ఎంతమందిని తయారు చేశారు, ఎంతమంది భాగమయ్యారు, ఈ ప్రపంచానికి ఎంతగా ఉపయోగపడుతున్నారు. ఇదంతా ఎవరిదండి? ఎవరి విజన్ ఇదంతా? రైట్. అంటే పత్రిజీ విజన్ అంటే ప్రతి ఒక్కరి జీవితం యొక్క ధ్యేయం అవుతుంది. వారు ప్రత్యేకంగా విజన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక సిద్ధ ఎలా ఉండాలి, ఒక ఎంఎల్ రామ్ ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉండాలనేది వారి విజన్. అవును, అద్భుతంగా ఉండాలి, మీరు అనుకున్నట్టు చిన్నగా ఉండొద్దు అని. ఆయన లక్ష్యము, ఆయన విజన్ ఏం క్రియేట్ చేసుకున్నా అంటే ఈ ప్రపంచానికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. ఈ ప్రపంచానికి స్వాధ్యాయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. అంటే ఎన్నో పుస్తకాలను పరిచయం చేయలేదు. అసలు ఎవరైనా తీసుకొచ్చారండి అన్ని పుస్తకాలను? అసలు అవి ఉన్నాయని కూడా తెలియదు. నేను కొన్ని వేల పుస్తకాలు చదివిన ఆయన తీసుకొచ్చిన పుస్తకాలు. ఆ జ్ఞానమే ఈ రోజు నేను పంచుతున్నాను. రైట్, ఎగ్జాక్ట్. అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు విజన్, క్లారిటీ, ధ్యానం చేయడం వల్ల క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఉంటే హర్డిల్స్ని ఎదుర్కొనే కెపాసిటీ వస్తుంది. ఇంకా వాళ్ళ అంటే నేటి యువత విజన్ ఇంకా ఎలాంటి స్టెప్స్ ఉండాలి విక్టరీకి దారి తీయాలంటే? సో ఒక్కటే ఏమిటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ధ్యానంతో పాటు పత్రిజీ గారు చెప్పిన స్వాధ్యాయాన్ని కూడా ఆచరించాలి. రైట్. యువతకు ఏమేమి బుక్స్ చదవాలి రెఫర్ చేస్తారా? యువతకు అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే నేను నా వరకైతే థింక్ అండ్ గ్రో రిచ్ ఒక పుస్తకం బాగుంటుంది. థింక్ అండ్ గ్రో రిచ్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ బాగుంటుంది. తర్వాత ఒక యోగి ఆత్మకథ ఇటువైపు స్పిరిచువల్ బాగుంటుంది. స్పిరిచువల్ వైపు మనం తీసుకుంటే ఒక యోగ ఆత్మకథ బాగుంటుంది. తర్వాత మనం కొంచెం భౌతికంగాలోకి వెళ్ళేసైతే కొంచెం సంపద సృష్టించాలనుకుంటే రిచ్ డాడీ పూర్ డాడీ లాంటి పుస్తకాలు బాగుంటాయి. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. తర్వాత ఇక్కడ మనం స్పిరిచువల్ గ్రోత్లో కొంచెం మిర్దాద్ లాంటి పుస్తకం ఉంది. సో ఎన్నో మన వాళ్ళు రాసిన, దీంట్లో కూడా డబ్బులు కావాలనుకుంటే రామ్తా సంపద, సేతు బుక్స్ ఉన్నాయి. ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ద సీక్రెట్, ద సీక్రెట్, రహస్యం అనే పుస్తకం ఉంది. తర్వాత ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకం ఉంది. ఇవన్నీ కూడా మన కొంతమంది సీనియర్ మాస్టర్స్ అంతా ఇవన్నీ నలిగేసి ఉన్నారు. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వీటన్నిటిని కూడా చదవడం ద్వారా వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మనసులో ఉన్న శక్తుల్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, మనసులో ఉన్న శక్తులు ఏవైతే ఉంటాయి అంటే మన మనసుకి ఎంత శక్తి ఉందో, మన లోపల ఎంత ఆత్మశక్తి ఉందో అది అవగతం చేసుకోగలిగేసి వాళ్ళ లక్ష్యాలని చాలా సులువుగా సాధించగలగటానికి అండ్ వాళ్ళ లక్ష్యాలతో పాటు ఈ ప్రపంచానికి సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. రైట్. ఇప్పుడు ఇవన్నీ చేయడం ఒక స్టెప్. ఇవన్నీ ప్రణాళికలు వేశారు, విజన్ ఉంది, అంతా ఉంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ వరకు తీసుకెళ్ళి రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా, మీరు ఎక్స్పర్ట్, రెగ్యులర్ ప్రాక్టీస్ ఎంత పవర్ఫుల్ యు ఆర్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు విజన్ ఉంది, ఇవన్నీ చేస్తున్నారు, దీన్ని ఆచరించడానికి తీసుకోవాల్సిన స్టెప్స్, రెగ్యులర్గా ఉండడానికి
తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? అసలు యాక్చువల్గా చాలా మందిలో ఉండే సమస్య ఏంటంటే ఆచరణాత్మకమైన దృక్పథం అనేది లేకపోవడం. రైట్, బిగిన్ చేస్తారు ఆపేస్తారు. తర్వాత కన్సిస్టెన్సీ లేకపోవడం, రెగ్యులారిటీ, రెగ్యులర్గా ఏదైనా చేస్తా లేకపోవడం అనేది. తర్వాత డిసిప్లిన్ ఏదైతే ఉందో, అంటే జ్ఞానం ఉంది కానీ దానికి డిసిప్లిన్ అనేది యాడ్ అవ్వకపోవటం. అంటే ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి, ఒక గోల్ సాధించాలంటే అది ఇప్పుడు ప్రతిసారి తీసుకునేది 30 సంవత్సరాల లక్ష్యం, 30 సంవత్సరాల విజన్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మెయింటైన్, కొత్తగా రిఫైన్ చేశారు కానీ అలాగే అద్భుతంగా. ఆయన విషయం ఏంటంటే 30 సంవత్సరాల విజన్ని ఆయన ఎంత అద్భుతంగా, నేను ఒకసారి శ్రీశైలంలో ఆయన స్పీచ్ చేసినప్పుడు దిస్ ఈజ్ మై డ్రీమ్, 30 years నా 30 సంవత్సరాల డ్రీమ్ అనేసి ఆయన స్టేజ్ మీద చెప్పారు. రైట్, 2008లో చెప్పారు. అంతా కూడా ఆ రోజు మేమంతా ఆయన ఎదురుగా కూర్చొని క్లాస్ వింటున్నప్పుడు ఎంతో కొన్ని వేల మంది అక్కడ క్లాస్ కూర్చొని వింటున్నారు. 2008లో చెప్పారు, ఇప్పుడు 2024లో ఉన్నాం. అంటే ఆయన ఆ రోజు ఆయన డ్రీమ్ ఎంత స్పష్టంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ఇట్స్ ఎ విజనరీ, ఆయన చాలా గొప్ప విజనరీ. సో ప్రతి ఒక్క యువత కూడా అలా ఉండొచ్చు దీన్ని సాధన చేసి. నేనేమన్నా అంటే ఫస్ట్ ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత, ఒక విజన్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి నిరంతర ప్రయత్నం అనేది యాడ్ అవ్వాలి. రైట్, ఇప్పుడు రెగ్యులారిటీ మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి యువత? ఇప్పుడు అందరికి అన్ని కావాలి, చేస్తున్నారు, కానీ రెగ్యులారిటీ మిస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి థాట్స్ అనేవి ఏమవుతున్నాయంటే, మనం ఆలోచన చేస్తాం, ఒక లక్ష్యం పెట్టుకుంటాం. థాట్స్ అనేది ఇంటెన్షన్ అయితే, అంటే ఆలోచన అనేది సంకల్పంగా మార్చుకోగలుగుతున్నాం. చాలామందికి సంకల్పాలు పెట్టుకున్నారు, అంటే నా ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే నాకు ఇది కావాలి, లేకపోతే ఉద్యోగం కావాలో, వ్యాపారం కావాలో, లేకపోతే స్పిరిచువల్ సాధన చేయాలో, లేకపోతే ఇంకేదో ఉంటుంది చాలామంది. అంటే ఆలోచన అనేది సంకల్పంగా మారుతుందండి. సంకల్పం యాక్షన్గా కూడా మారుతుంది, అంటే చేస్తారు. రైట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంకల్పం తీసుకున్నారు వీళ్ళు, ఒక రోజు పోతారు, మెడిటేషన్ చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యం ఎవరికో ఒక పర్సన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్కి ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఏం చేసిండు, ఆలోచన వచ్చింది, ఓకే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఆలోచన వచ్చింది. అది సంకల్పంగా మార్చుకున్నాడు. సంకల్పంగా మార్చుకున్న తర్వాత ఏమొచ్చింది, ఎవరో మాస్టర్ వచ్చేసి ధ్యానం చేయమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక 2 గంటల పాటు ధ్యానం చేయండి, మీ హెల్త్ బాగుంటుందని చెప్పారు. అయితే ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారు, అంటే 2 గంటలు చేస్తారు, ఒక రోజు లేకపోతే 2 రోజులు 3 రోజులు చేస్తారు. ఈ ఆలోచన అంటే ధ్యానం ఏదైతే ఉందో, అంటే చేసిన యాక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు. దాన్ని ఏంటంటే అలవాటు, నెక్స్ట్ యాక్షన్ అనేది హ్యాబిట్గా ఉండేసేసి హ్యాబిట్గా మారట్లేదు. అది సంగతి. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, అంటే యాక్షన్స్ దాకా తీసుకొచ్చేసేసి బ్రేక్ అవుతుంది మొత్తం. దాన్ని అలవాటుగా మార్చుకుంటే కొనసాగుతుంది. నా రోజువారీ జీవితంలో ఇది ఒక భాగంగా అనేది చాలా మంది విషయంలో చాలా, అంటే నాకు తెలుసు కదా అనేసి ఆలోచనతో ఉన్నారు తప్పితే అది జీవితంలో భాగం చేసుకుందాము, ఒక అలవాటుగా చేసుకుందామని ఆలోచన లేదు. అందుకనే మనం చూడండి, చాలా మంది ఆలోచనలు మారితే జీవితం మారితే అది కరెక్ట్ కాదు. ఆలోచన మారితే జీవితం, ఆలోచనతో పాటు అలవాట్లు కూడా మారితేనే జీవితం మారుతుంది. అలవాట్లు మారితేనే జీవితం మారుతుంది, ఆలోచన మారితే జీవితం మారదు. అది మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు. థాట్స్, ఆలోచనలను ఇంటెన్షన్స్ గా, సంకల్పాలుగా మార్చుకున్నారు. ఇంటెన్షన్ ని యాక్షన్ గా చేయగలుగుతున్నారు, పనులుగా చేస్తున్నాం. కానీ అక్కడే చుట్టూ తిరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు 5 రోజులు 3 రోజులు ముందుకి 4 రోజులు వెనక్కి ఇలా తిరుగుతుంది. అక్కడి నుంచి యాక్షన్ నుంచి హ్యాబిట్ గా మారాలి. అప్పుడు ఏమవుతుందంటే అతనికి గుణం అవుతుంది. ధ్యానం చేయడం అనేది నా క్యారెక్టర్ అయిపోవాలి. పొద్దున్న లేవడము, బ్రషింగ్, బాతింగ్ ఎంత ఇంపార్టెంట్, ధ్యానం కూడా అలా అయిపోయింది. అదొక అలవాటు. బ్రష్ చేసుకోవడం మనకు అలవాటు అయిపోయింది, టిఫిన్ చేయడం మనకు అలవాటు అయిపోయింది, నిద్రపోవడం మనకు అలవాటు అయిపోయింది. ఇవన్నీ కూడా అలవాట్లే అండి, ఇవేం ప్రత్యేకతలు ఏం కాదు, అలవాట్లు. ఇది కూడా అలా రావాలి, ఇది కూడా అలవాట్లే. నేను చెప్పంటే అవసరాలు కూడా కాదు, అలవాట్లే. మనం తినకుండా చాలా మంది జీవిస్తున్నారు, ఒక్కపూట తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కొంతమందిని చూశాను 3 రోజులకు ఒకసారి తింటారు. అర్థమైంది కదా, అంటే మనకు తినడం కూడా అలవాటే. అదే మనకు మొదటి నుంచి కూడా ఒక్క పూటే తింటాం అలవాటు చేస్తే మనకు ఒక్క పూటే సరిపోయేది. మనకు 4 ఆకలి ఎప్పుడైతే అప్పుడు తినమని అలవాటు చేశారు. ఇది కూడా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడున్న యువత ఈ ప్రణాళిక ప్రకారంగా వెళ్ళి వాళ్ళ యాక్షన్స్ ని కూడా హ్యాబిట్ లాగా మార్చుకుంటే వీళ్ళ విజన్ విక్టరీ వరకు వెళ్తుంది, అద్భుతంగా వెళ్తుంది. అలవాట్లు ఏం చేస్తాయంటే గుణాన్ని ఏర్పరుస్తాయి. గుణం అనేది తలరాత అవుతుంది, మన క్యారెక్టర్ డెస్టినీ అయిపోతుంది. అదే కదా, థాట్ బికమ్స్ ఇంటెన్షన్, ఇంటెన్షన్ బికమ్స్ యాక్షన్, యాక్షన్ హ్యాస్ టు బికమ్ ఏ హ్యాబిట్ విల్ మేక్ క్యారెక్టర్ మేక్స్ ఏ పర్సన్. డెస్టినీ తలరాత, అదే మన తలరాత మనం రాసుకుంటాం. ఎక్కడి నుంచి మొదలు పెడతాము, థాట్ దగ్గర. కానీ ఎక్కడి దాకా రావాలి, హ్యాబిట్ దాకా రావాలి, యాక్షన్ దగ్గర ఆగినాం. ఇక్కడ యాక్షన్ దగ్గర 50% వచ్చినాం. ఆ యాక్షన్ నుంచి హ్యాబిట్,
హ్యాబిట్ నుండి క్యారెక్టర్ నుండి డెస్టినీ. ఒక 2 స్టెప్స్ దగ్గరలో ఉన్నారు అందరూ. అంతే. హ్యాబిట్ క్యారెక్టర్ హ్యాబిట్ అయితే క్యారెక్టర్ అయిపోతుందండి. ఒక హ్యాబిటే. మనం హ్యాబిట్ గనక మారుతుంటే మీరు రిపీటెడ్ గా యాక్షన్ చేస్తాం అనుకోండి, అది బిల్డ్ becomes a habit. Yes. మీ క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది కదా. వావ్. ఇంకా డెస్టినీ అదే కదా, క్యారెక్టర్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ యువర్ డెస్టినీ. వాహ్, అల్టిమేట్ స్టెప్స్ సిద్ధ. సో చివరగా పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మన యువతకి మీరు ఇచ్చే సందేశం. ప్రతి సారుని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. ప్రతి యూత్ కూడా ఆయన యొక్క చరిత్ర చదువుదాము, ఆయన యొక్క జీవితంలో ఉన్న అనుభవాలను పట్టుకుందాం. ఆయన ఏ విధంగా మొదలుపెట్టాడో, ఎన్ని హార్డిల్స్ ఫేస్ చేశాడో, ఎలాంటి ఇబ్బందులు అంటే అనేక రకాల సమస్యలను ఎలా అధిగమించాడో, ఆయన జీవితం అనేది మనందరికి కూడా ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎక్కడికి అవసరం లేదు. ప్రతిసారి జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలో ఒక 10 గనక తెలుసుకుంటే మనకు అంతకన్నా గొప్ప పోరాట యోధుడు మనకు కనిపించరండి. అంతకన్నా గొప్ప ఇన్స్పిరేషన్ ఎక్కడికి అవసరం లేదు. ఏదో ఫారినర్ పుస్తకాలు తీసుకొని చదవని అవసరం లేదు, ఎక్కడికో పోయేసి ఏదో తీయని అవసరం లేదు. సింపుల్గా ప్రతిసారిలో జీవితంలో జరిగిన ఒక 10 సంఘటనలు. వండర్ఫుల్ సిద్ధ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విజన్ టు విక్టరీ. పత్రిజీ విజన్ అంటే ఏమి ఇవ్వాలి, నేను ఒక ఇంజనీర్గా నేను ఏమి ఇవ్వాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఏమి ఇవ్వాలి, మీరు ఇవ్వాలనుకునే నేచరే పత్రిజీ విజన్. మనం ఏం తీసుకోవాలన్న నుండి ఏమి ఇవ్వాలి వరకు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము. సో ఎంత అద్భుతం. వారు ఒక యువకుడుగా పత్రిజీ దగ్గరకు వచ్చి మామూలుగా విన్న వ్యక్తి 3 పుస్తకాలు రాయడం, 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇప్పుడు హెల్త్ కోచ్గా ఎంతోమందికి హెల్త్ మీద ఎన్నో ప్రోడక్ట్స్ అందిస్తున్నారు సిద్ధ. క్వాంటమ్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉండొచ్చో చెప్తున్నారు. వారు చెప్పిన అద్భుతమైన కాన్సెప్ట్ విన్నారు కదా. విజన్ని విక్టరీ వరకు తీసుకెళ్లాలంటే మీ థాట్స్ని ఇంటెన్షన్గా మార్చుకున్నారు యువత. ఇంటెన్షన్ను యాక్షన్గా కూడా తీసుకున్నారు, చేస్తున్నారు. కానీ అది అక్కడే సర్కిల్ లాగా తిరుగుతుంది. ముందుకు వెళ్ళాలంటే హ్యాబిట్గా మార్చుకోవాలి. అలవాట్లు మార్చుకున్నప్పుడు క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. తద్వారా మీ డెస్టినీని రీచ్ అవుతారు. చివరగా వారు ఇచ్చిన సందేశం, మనం ఎన్నో పుస్తకాల్లో ఎంతోమంది చరిత్రలో ఉన్న యోధులను తెలుసుకున్నాం, విన్నాం. కానీ ఈ తరంలో జీవించి భూమి మీదకి వచ్చి అందరితో సాంగత్యం చేసి అందరిలో ఉండి నడిపిస్తున్న ఒక మహా గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్టే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. వారి జీవితంలో జరిగిన 10 సంఘటనలు తీసుకుంటే ఎంత స్ఫూర్తిదాయకమో మనందరికీ అంత స్ఫూర్తిదాయకం. మా అందరికీ వారే స్ఫూర్తి. మన పిరమిడ్ ధ్యానులు ఎంతోమంది ఉన్నారు. ధ్యాన యువత, ధ్యాన విద్యార్థులు కూడా అద్భుతంగా ఎదిగారు. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయండి. ఈ వీడియోని మళ్ళీ చూడండి. కామెంట్ బాక్స్లో మీరు ఏ యాక్షన్ని హ్యాబిట్గా మార్చుకోలేకపోయారు, ఈ రోజు నుంచి మీరు ఏ హ్యాబిట్స్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.